నాతో పొరపాటు అయిపోయిందని బ్రదర్ 2 జీవోలు తెలంగాణ ప్రభుత్వ జీవోలు ఇవి నేను సెక్రటరియట్కి వెళ్ళి ఇవాళ బయటికి తీసిన. ఈ 2 జాగాలలో కూడా వీళ్ళు లొంగిపోయినరు. ఈ 2 జాగాలలో వాళ్ళు దొరికిపోయినరు. ఎట్లా నాకు ఇందుకు తెలియదని ఎట్లా అంటావు చెప్పు నువ్వు? నా ఇల్లు లేదని ఎట్లా అంటావు? నాగార్జున చెప్పిన నాది బఫర్ జోన్ ఉంది వచ్చి కూలగొడుదురా అని నాగార్జున చెప్పినా? పోయిన అక్కడ కూలిపోయిన వాళ్ళు ఇప్పటిదాకా 1000 ఇండ్లు కూలిపోయిన ఇది అమీన్పూర్ వాళ్ళు వాళ్ళంతా వచ్చి నా ఇల్లు కూలగొడుతున్నాయి బఫర్ జోన్లో కట్టుకొని చెప్పినా? ఎవరు చెప్పిండ్రు? నువ్వే చెప్పినావు. అలా మ్యాపులు చెప్పినాయి. నేను కూడా మ్యాప్లో చెప్పిన, నేను కూడా ఉన్నాయని చెప్పిన, నేను కూడా అక్కడ నీది వచ్చిందని చెప్పిన. కాబట్టి ఈ రోజు నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే మీరు నా మీద నేను లొంగిపోనికి వచ్చినా ఏం కేసులు పెట్టుకో, నాకేమి ఇబ్బంది లేదు. అర్థమైందా? నేను కోల్పోయిన వాళ్ళకి అందరికి కూడా నష్టపరిహారం ఇవ్వాలంటున్నా. ఇరిగేషను జీవో అదే చెప్పింది, రెవెన్యూ చట్టం అదే చెప్తుంది. ఈ 2 చట్టాలు ఏవైతే చెప్తుండ్రో మీరు లాస్ట్ ఒక లైన్ చదవలేదు. ఏ లైన్ చదవలేదు? నువ్వు 2 లైన్లు చదవలేదు. ఏమేమి లైన్లు చదవలేదు అని అంటే ఈయన ఒక్క లైన్ చదివితే ఈరోజు ఈ నువ్వు గులేటి కాదు. ఒక్క ఇండ్లు ఎక్సెప్టింగ్ అని ఒక చదవలే, రెవెన్యూలా ఎక్సెప్టింగ్ అని ఒకటి చదవలే, ఇరిగేషన్లా ప్రొవైడెడ్ అని చదవలే. ఈ ఎక్సెప్టెడ్ రెవెన్యూలో ఉన్న ఎక్సెప్టెడ్ అనే పదం చదివినా ఇల్లు గులకపోవు. ఇరిగేషన్ లో ఉన్నటువంటి ప్రొవైడ్ అనే పథకం చదివినా ఈ 2 పదాలు చదవకపోవడం వల్ల ఈ ఇద్దరు కలిసి అంటే 2 పదాలు చదవకపోవడం వల్ల ప్రభుత్వంలో ఉన్న 2 వ్యక్తులు ముఖ్యమంత్రి మరియు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఈ 2 పదాలు వాళ్ళ కళ్ళలో కనబడకపోవడం వల్ల ఈరోజు దాదాపు 10-15 వేల ఇండ్లు ఈరోజు కూలగొట్టిపోయినారు. ఈరోజు నిరాశ్రయులు అయిపోయారు. ఈరోజు నీ దగ్గరికి వచ్చేటవరకు నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు. ఈ రోజు మరి దీని సంగతి ఏంది? చట్టం లేదు, బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ క్రియేట్ చేయాలి. ఈ రోజు వాళ్ళని భయం క్రియేట్ చేయాలి. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళు హైడ్రా చేస్తుండ్రు, మూసి ప్రక్షాళన చేస్తుండ్రు. మూసి ప్రక్షాళన చేయాలంటే నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ ఫార్మా కంపెనీలు బంద్ చేయాలి. నేను గవర్నర్కి ఇచ్చిన ఫార్మా కంపెనీలు, మరి ఫార్మా కంపెనీలకు నోటీసులు ఇచ్చిండ్రా? ఈరోజు మూసి ఖరాబ్ ఎందుకు అవుతుంది? ఫార్మా కంపెనీకి వెళ్ళి వచ్చేటట్టు కాలుష్యము అందులో పోయి అవి కలుషితం అయిపోతుంది. అర్థమైందా? ఇక ఇప్పుడు ఆ ఫోటోలతో సహా చూపెడతా. ఇగో ఈయన దివీస్ కంపెనీ ల్యాబొరేటరీస్ వాడు ఎంత ఇచ్చిండ్రు? 5 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిండ్రు. ఎక్కడిచ్చిండ్రు? సెక్రటరీ ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. ప్రగతి భవన్లో ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. ఏడిచ్చిండ్రు? ఆయన ఇంట్లో ఇచ్చిండ్రు. ఈ దివీస్ కంపెనీ ఈయన చేపట్టి మూసి పరివాహిక ప్రాంతం 15 గ్రామాల నీళ్లు భూగర్భ జలాలు కలుషితం అయిపోయి అలా మొత్తం కాలుష్యం అవుతుంది. మరి డివిజన్కి నువ్వు అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చినావు? నువ్వు మూసి శుద్ధీకరణ చేద్దామనుకుంటున్నావు కదా, మూసి పక్కన ఇల్లు కూలగొడుతున్నావు కదా, మరి వీనికి నువ్వు నోటీస్ ఇచ్చినావా? ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలే? 5 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. ఇంట్లో ఇచ్చిందంటే ముందు చెక్ ఇచ్చిందంటే వెనుక పెట్టే కూడా ఇవ్వచ్చు. నంబర్ 1. ఇంకోటి చూపెడతా. ఇవన్నీ ఇంట్లో తీసుకున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి 51 లక్షల చెక్కు రేవంత్ రెడ్డి గారికి అందజేసిన విన్సు బయట ఇది ఇగో ఈయన ఇచ్చిండు. ఇది ఫార్మా కంపెనీ. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చూపెడతా. ఇవి కొన్ని తెచ్చిన చిరంజీవి అందరు కూడా వాళ్ళంటనే ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి సహాయ నిధి 1 కోటి విరాళం అందజేసిన సచివాలయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కలిసి అందజేసిన భారత్ బయోటెక్ సంస్థ. ముత్తైదులు అందరూ ఉన్నారు పక్కన, మొత్తం ముత్తైదులే ఉన్నది. ఓకేనా? ఇగో ఇక్కడ వరద బాధితులు ఆదుకోవడంలో రెడ్డిస్ ల్యాబ్ 5 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. రెడ్డి ల్యాబ్. ఈ కంపెనీల ద్వారానే ఈ రోజు మూసి నాశనం అవుతుంది. కానీ అసలు పొల్యూషన్ చేసేటోళ్ళు వీళ్ళే. అంతే. ఈ రోజు ఇగో ఇంకోడు సువెన్ లైఫ్ సైన్స్ 2 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. ఈ రోజు నాశనం అయిపోయింది. ఈ రోజు మూసి ఖరాబ్ అయింది. మూసి నీళ్ళు కలుషితమైంది. ఈ కంపెనీలు వీళ్ళకేమో నోటీసులు ఇయ్యరు, వీళ్ళకి కూలగొట్టారు. ఎందుకంటే ఈ రోజు మరి వాసవి ఓడు చెరువులు కట్టిండ్రు. ఈ రోజు లెజెండ్ కూలగొట్టలేదు, మై హోమ్స్ ఏవి కూలగొట్టలేదు, పెద్ద ఏవి ఎందుకంటే వాళ్ళు పెద్ద పైసలు ఎవరేవి కూలగొట్టినావు? ఈఎంఐల లోన్లు తీసుకున్న ఇండ్లు. ఎందుకు వాడిని భయపెట్టియాలి నువ్వు? నాగార్జున ఇల్లు కూలగొట్టిందేమో చంద్రబాబు సంతోషపెట్టనికి, దాంతో అందరు భయపడ్డారు. ఈరోజు ఫార్మా కంపెనీలు పైసలు ఇచ్చిండ్రు, బిల్డర్లు పైసలు ఇచ్చిండ్రు. ప్లస్ రేపు 1,50,000 కోట్ల రూపాయలకెళ్ళి నీకు జరగబోయే పెద్ద కమిషను. ఈరోజు విద్యాలయాలలో సౌకర్యాలు ఉన్నాయి, వైద్యాలయాలలో సౌకర్యాలు ఉన్నాయి. అవి నాకు ముఖ్యం కాదు. తెలంగాణ ప్రజలకు ఈరోజు మూసి ముఖ్యము. నీకు స్కూళ్ళు ఇంపార్టెంట్ కాదు, కలుషితం చచ్చినా పర్వాలేదు. నీకు ఏది వైద్యం ఇంపార్టెంట్ కాదు, ఎలకలు గడిచినా పర్వాలేదు. నీకు ఇంపార్టెంట్ ఏంది? ఈరోజు నీకు కావాల్సింది ఏంటి? ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు నీకు కావాల్సింది ఏంటంటే మూసి ప్రక్షాళన. ఎందుకంటే స్కూళ్ళకు కాలేజీలకు పిల్లలకు అన్నం పెడితే కమిషన్లు రావు. ఇల్లు ఇస్తే బిల్డర్లు వస్తారు,
డాక్టర్లు వస్తారు, ఫార్మా కంపెనీలు వస్తాయి, కమిషన్లు వస్తాయి, మళ్ళా ఏది ఆ ప్యాకేజీలకి మళ్ళీ సపరేట్ పైసలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా దోచుకోనికి పైసలు తినడానికి ఈ రోజు కట్టిండ్రు. ఎవరు కాలీఫ్లవర్ పెట్టుకోలేదు ఈ రోజు తిరుగుబాటు మొదలైంది తెలంగాణల. 29వ జీవోకెళ్ళి మొదలైంది తెలంగాణల, లగిచెల్లకెళ్ళి మొదలైంది తెలంగాణల, నిర్మల్ జిల్లాకెళ్ళి మొదలైంది తెలంగాణల. ఈ రోజు ఎక్కడ కూడా భూమి గుంజుకుంటామంటే, నీ జాగాలు గుంజుకుంటామంటే, నీ నౌకర్లు గుంజుకుంటామంటే, నీ నిధులు గుంజుకుంటామంటే, నీ నీళ్లు గుంజుకుంటామంటే చేతు గాజులు వేసుకొని కూర్చునేటోడు ఎవ్వరు లేడు ఇక్కడ. అర్థమైందా? మీరు అరెస్ట్ చేసేదాకా మేము చూసుకోము, మేమే అరెస్ట్ అవుతామని వస్తున్నాం. మేము మా హక్కుల కోసం పోరాటంలో మేము ఎంత దూరమైనా పోతామని చెప్పి మేము ముందుకు వస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మీ స్కెచ్లు గీసులు వేసే అవసరం లేదు. మీరు స్కెచ్లు ఎట్లా బుక్ చేయాలి, గూగుల్ లైన్ ఎక్కడ దొరుకుతాడు, ఏదైనా పైసలు తీసుకున్నాడా, ఇంటి పన్ను తీసుకున్నాడా, ఏదైనా ఫైనాన్స్ కంపెనీకి ఈఎంఐ ఎగ్గొట్టిండా, లేకుంటే ఏదైనా కారుది చలాను ఈఎంఐ చలాన్ ఏమన్నా బాకీ ఉన్నాడా, ఈ రోజు నడిచేటప్పుడు బూట్లు వేసుకున్నాడు కానీ సాక్స్ వేసుకోకుండా నడిచిండా, సాక్స్ వేసుకోకుండా కూడా కేసు పెట్టవచ్చు కదా, సాక్స్ వేసుకుంటూ నడిచిండా, కటింగ్ ప్రతి నెల చేసుకుంటుండా లేదా, నెల కటింగ్ చేసుకోలేదు, ఇవన్నీ పెట్టి నా మీద కేసులు పెట్టే బదులు నేను శ్రమ తగ్గిస్తారని అంతే. ఈ రోజు అనవసరంగా మీరు బండ్లల్లో డీజిల్ పోసుకొని నా కోసం తేలివాడు మిమ్మల్ని చూసి నేను పారిపోడు, ఇవన్నీ లేకుండా ఈ రోజు నేనే మీ దగ్గరకు వస్తున్నా. పోలీసుల పెట్రోల్ మిగిలిస్తా, వాళ్ళ ఏది రైట్ వాళ్ళ స్టెమను నేను వృధా చేయకుండా ఈ రోజు నేను స్వచ్ఛందంగా వచ్చి నా మీద టాడా బోడా రూడా ఏమేమో సోషల్ మీడియా అని పెట్టింది కదా. రవిప్రకాష్ నువ్వు నన్ను ఏమన్నాడా నన్ను కేటుగాడంట. అరే కేటుగా నేనా నువ్వారా నేను తర్వాత చెప్తారండి సంగతి. నీ బట్టలన్నీ ఉడదీస్తారు, ఈ లంపెను, నీ డ్యాన్సు, నీ తువాల డ్యాన్సు, నీ తువాల మీద నువ్వు వేసే డ్యాన్సులు, నీ లపాకి కాంటాలన్నీ నీ ముందు చెప్తా బిడ్డ. నువ్వు ఎట్లెట్లా నన్ను ఆ మాట అన్నావో, ఎట్లెట్లా ఏ విధంగా నన్ను పరభాష మాట్లాడినావో, నువ్వు ఒక బ్రోకర్ కానివి, నువ్వు ఒక లోఫర్ కానివి, నువ్వు ఒక బ్లాక్ మెయిలరు, నేను నా కష్టం మీద బతికినరా బిడ్డ, ప్రజల తరపు నేను నిలబడరా, ప్రజలను అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసే ఛానల్ రా నీది, లుచ్చానా కొడుకు అనేది, అది నీ బతుకు. ఇవాళ ప్రజల పక్కన నిలబడ్డా కాబట్టి డేరుగా వచ్చిన, ధైర్యంగా వచ్చిన. అర్థమైందా? మేము సచ్చినా కానీ ధైర్యంగా చేస్తాం, ఎంజాయ్ చేసుకుంటే వస్తాం రా నా కొడక, నీ లెక్క కాదురా లఫంగిగా బ్రోకర్ మీడియా అది ఆర్టీవీ ఎట్లొచ్చిందంటే, కావేరీ సీడ్స్ ధరణి యొక్క ఏది వీడియో తీసేస్తే, అప్పుడు తొలి వెలుగులో తీసేస్తే 40,000 SFT బిల్డింగ్ జూబ్లీస్ ఇచ్చిండ్రు ఈ లుచ్చాగానికి. అది ఎక్కడికి వెళ్ళి వచ్చిందో చెప్పుమాను. మీరు జైలుకే పోయా దగ్గర రూపాయలు లేకపోయా, ఎక్కడికి వెళ్ళి వచ్చింది బిల్డింగు. కాబట్టి నన్ను నీవు అన్నందుకు ఈరోజు రవిప్రకాష్ గారు కానీ, లేకుంటే పాపం రంగనాథ్ గారు ఆఫీసు వాళ్ళ శ్రమ పెట్టకుండా ఈరోజు నా అంతటి నేను లొంగిపోనికి వచ్చిన. తెలంగాణ ప్రజలు ఈ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలి. మీ జాగలు, భూములు, నీళ్లు, నిధులు ఏవి పోయినా కానీ మన పోరాటమే శరణ్యం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.